వెల్కమ్ టు దిస్ వెరీ స్పెషల్ క్యాండిడేట్ కాన్వర్జేషన్ ఫుల్ ఆఫ్ మ్యూజిక్. ఇవాళ కాన్వర్జేషన్ కంటే ఎక్కువ సంగీతం వినిపించబోతోంది. నాకు చాలా ఇష్టమైన, మా అందరికీ యాక్చువల్లీ చాలా ఇష్టమైన గేయ రచయిత అనంత్ శ్రీరామ్. ఇంత స్ట్రెయిట్‌గా పాయింట్‌కి ఎందుకు వచ్చానంటే, అనంత్ గారి గురించి చెప్పాలంటే మాట ఎంత ప్రధానమో తన ఆహ్, ధారలో పాట కూడా అంత ప్రధానం కాబట్టి, తను రాసే అందమైన పొందుపరిచే మాటలకి ట్యూన్ కూడా అలాగే అల్లి చెప్పేస్తుంటారు మ్యూజిక్ డైరెక్టర్స్‌కి చాలా సందర్భాల్లో. ఇది నేను స్వయంగా చూశాను. సో, అనంత్ శ్రీరామ్ గారి 2 దశాబ్దాల జర్నీలో ఎన్నెన్నెన్నో హిట్ పాటలు రాసిన విషయం తెలుసు. కానీ విశ్లేషణ, వివేకం, విచక్షణ అన్నీ ఉండే తన పాటల ప్రయాణం ఎటువైపో మరొక్కసారి వాళ్ళ తట్టి లేపి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మిమ్మల్ని చూసి నాకు కూడా మంచి మంచి పదాలు వచ్చేస్తున్నాయి. ఓచ్! పొంగి పొరులుతుంది కవిత్వం. ఎలా ఉన్నారు అనంత్ గారు? బాగున్నానండి. మిమ్మల్ని చూడడం చాలా ఆనందంగా సంతోషం. ఉన్నాను. ఎందుకో చెప్పనా? తాను నేను అని నా ఆల్ టైమ్ ఫేవరెట్. అంతకంటే ఫేవరెట్ పాట మళ్ళీ రాదని కూడా నేను డిసైడ్ అయిపోయాను. అవును. లేకపోతే నా హాలర్ ట్యూన్ మారేది కదా! అంతేగా? మీకు కూడా అంతేనా? నా కాలర్ ట్యూన్ 2016 నుంచి అదే. ఎప్పుడైనా దాన్ని దాటి రాద్దాం అనుకుని ప్రతిసారి ప్రయత్నిస్తున్నాను. విఫలమవుతున్నాను. మళ్ళీ ప్రయత్నిస్తాను. నాకు ఈ పాటతో పాటు మీరు రాసిన పాటలన్నీ కూడా అర్థవంతంగా అర్థమయ్యేలా ఉంటాయి. అర్థమయ్యి అర్థవంతంగా లేకపోతే పాటకి సార్థకత లేనట్టే. మీకు సంగీతంతో పరిచయం ఎలా వచ్చిందో అనంత్ గారు? రంగస్థలం మీద. అంటే చిన్నప్పుడు పౌరాణిక నాటకాలు అవి చిన్నపిల్లలుగా ఉండగానే వేస్తూ ఉండేవాళ్ళం. మా నాన్నగారు వేస్తూ ఉండేవాళ్ళు. హార్మోనీ వాయిద్యకారులు వాయిస్తున్నప్పుడు ఇది ఈ రాగం, అది ఈ రాగం అని మా నాన్నగారు చెప్తూ ఉంటే ఆయనకు కూడా అలాగే వచ్చింది. ఆయనకు గురువు ఎవరు లేరు. ఆయన కూడా పద్యాలు రాగాల్లో కట్టి పాడుతూ ఉంటారు అన్నమాట. అలా అబ్జర్వేషన్ మీద కొద్దిగా ఓ 30 రాగాలు తెలుసు. అంటే మరీ 30 రాగాలు తెలుసా? లైన్గా ఒక్కోటి అనుకుందాం. ఊరికే ఏ రాగాలు తెలుసు చెప్పండి. చాలా ఈజీగా చెప్పచ్చు. ముందు శంకరాభరణం తీసుకున్నాం. వైట్లు మొత్తం శంకరాభరణం తీసుకున్న తర్వాత శంకరాభరణం నుంచి మోహన, సరిగా పదస, హంసధ్వని, సరిగా పనిస, శుద్ధ సావేరి, సరిమ పదస. అబ్బబ్బబ్బబ్బా! నాకు తెలిసిన రాగాలు మీకు తెలుసు. ఇది సగమదని నీలాంబర, శంకరాభరణం హిందోళం పాడుతున్నారు. హిందోళం చిన్నగా, శంకరాభరణమే చూస్తున్నాం మనం ఇప్పుడు మొత్తం వైట్. కాదు, సగప ధనిస ఒకటి ఉంది, వలజ, కళావతి. అలా ఇందులో గా మారితే మోహన్లో గా మారితే శివరంజని, సరిగా పదస సదపగరీసా. శంకరాభరణంలోనే మా మారితే కళ్యాణి. అబ్బో, మీరు అసలు మొత్తం విద్వాంసులు అవ్వడానికి అన్ని లక్షణాలు ఉన్నాయి. 30 తెలిస్తే విద్వాంసులు ఎలా అవుతారు? ఉన్నాయి 72 మేళకర్తలు. మళ్ళీ దానిలోంచి పర్మిటేషన్స్, కాంబినేషన్స్ చూసుకుంటే వందల వేల రకాలు. అయితే మంచి పరిజ్ఞానం ఉన్నట్టే అనంత్ గారు. సో పాటతో మీ ప్రయాణం అలా మొదలైందనమాట. అయితే రంగస్థలం నుంచి మొదలైంది. అంటే నాటకాలు వేస్తున్నప్పుడు పద్యాలు పాడుతున్నాం, డైలాగులు చెప్తున్నాం. ఈ రెండిట్లో పద్యం బాగున్నా చప్పట్లు కొడతారు, లేకపోతే ఏదైనా డైలాగ్ బాగున్నా చప్పట్లు కొడతారు. కానీ ఆ ఆర్టిస్ట్ కాదు కదా చెప్పేది, ఆ డైలాగ్ ఇచ్చింది ఆ రచయిత, ఆ పద్యం ఇచ్చింది ఆ రచయిత కదా అని నటన కన్నా రచన మీద ఎక్కువ మక్కువ వచ్చింది. ఆ రచనలో చూస్తే డైలాగ్ ఏమో దాంట్లో అంత కవితాత్మకత ఉండదు, పద్యంలో ఉంటుంది కానీ ఎక్కువ మందికి అర్థం అవ్వదు. ఈ రెండింటికి మధ్య ఏంటి ప్రక్రియ, మాటకి పద్యానికి మధ్య ప్రక్రియ పాట అని అనిపించి దాని మీదకి మొగ్గు చూపాను. మీరు రాసిన అందమైన పాటలు చాలా అందంగా గాయకులు పాడుతూ వచ్చారు కదా. మీ పాటని మీకు ఇష్టం వచ్చినట్టు పాడిన గాయకులు అంటే అందమైన గొంతు అంటే గాయకులలో అందమైన అంటే వాళ్ళ గొంతుకే ఆపాదించి బెస్ట్ గా మీ పాటల్ని అద్భుతంగా పాడే గాయకులు ఎవరంటే చెప్పగలుగుతారా ఫలానా వాళ్ళని? ఎందుకంటే ఎవరికి కంఠం వాళ్ళ శ్రేయా ఘోషాల్ గారు ఇప్పటికి ఆల్ టైమ్ ఫేవరెట్. ఆ పాటల్లో అదే తను పాడిన పాటల్లో మీకు ఇష్టమైన పాట మీ పాట? వింటున్నావా బాబా బాబా. ఆ పాట అండి బాబోయ్, ఏంటండి ఏం పాట గుర్తు చేశారండి. ఆ ఫస్ట్ పార్ట్ వింటున్నావా ఎన్ని రకాల వింటున్నావాలో ఆ పాట విని తరించిపోయిన సందర్భాలు ఎన్నెన్ని ఉన్నాయో నాకు నేను చెప్పలేను. మీ పాట రెహమాన్ గారి సంగీతం. అది తమిళ్లో మన్నిప్పాయ అని వస్తుంది. అప్పటికి నాకున్న లాజిక్ ప్రకారం
సారీ, థ్యాంక్స్, ప్లీజ్ ఇవి చెప్పితే కనుక ప్రేమ అవ్వదు. వాటన్నిటికీ అతీతమైంది ప్రేమ అని చెప్పి తమిళ్లో మన్నిప్పాయ అని నేను తీసుకోలేదు. మళ్ళీ వింటున్నావా అనేదే నాకు అనిపించింది అనమాట. అప్పుడు రెహమాన్ గారు కూడా అడిగారు, ఇందులో మన్నిప్పాయ ఎందుకు తీసుకోలేదని. మన తెలుగు క్లైమాక్స్ వేరు కదండి, క్లైమాక్స్లో కలిసిపోతారు హీరో హీరోయిన్లు, సో హ్యాపీ ఎండింగే. తమిళ్లోనేమో విడిపోతారు కాబట్టి ఇంక విడిపోతున్నాం కాబట్టి ఇంకా ప్రేమ లేదు కాబట్టి ఇంకా సారీ చెప్పేయచ్చు. ఇప్పుడు కలుస్తున్నారు కాబట్టి అందులో సారీకి అంత ప్రాముఖ్యత లేదనిపించి వింటున్నావాగా మార్చుకున్నాను. ఇంకా వింటున్నావా పదం వచ్చిన తర్వాత ఎన్ని రకాలుగా వింటున్నావా అని అడగడానికి అన్ని రకాలుగా మన్నిపాయే అని అలా వచ్చిందా? మన్నిపాయా మన్నిపాయా అని వస్తుంది. వింటున్నావా 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 విన్నావే వేళ అంటే ఈ మీటర్స్ అన్ని మీకు ఆ టైంలో చెప్పి ఒరిజినల్ రెఫరెన్స్ ఇచ్చి రాయించారండి ఈ పాట? పాట విన్నాను, పాట విని ట్యూన్ ఇమ్మన్నాను. ట్యూన్ వర్షన్ ఉంటుంది కదా, తననా తననా తననే తననా తరేనా నానే తననే నానా మన్నిపాయా మన్నిపాయా అని ఇచ్చారు ట్యూన్. ఆ ట్యూన్కి రాశాను. వన్ ఆఫ్ యువర్ గోల్డెన్ జెమ్స్ అండి ఈ పాట మాత్రం. అలాగా గోల్డెన్ జెమ్సా అంటే బంగారు వజ్రాల? గోల్డెన్ జెమ్స్ అంటే బంగారులో పొందుపరిచిన వజ్రం. ఓకే, నాకు ఇంగ్లీష్ సరిగ్గా రాదు. నాకు ఇంతే ఇంగ్లీష్ వచ్చు కాబట్టి అలా సరిపెట్టుకుందాం. కానీ అనంత్ గారు, మీకు వీటన్నిటితో పాటు ఇంత హృదయమైన పాటలు రాసే మీకు అద్భుతమైన చమత్కారం ఎక్కడి నుంచి వచ్చింది? గోదావరి. ఓ అంతేగా. ఎందుకంటే నిజంగా ఇప్పుడు మీరు మిడిల్ ఈస్ట్ మ్యూజిక్ విన్నారనుకోండి, ఎక్కువ సింధు భైరవ్ రాగంలో తారాస్థాయిలో హమ్మింగ్స్ లాగా అనిపిస్తూ ఉంటుంది, అంటూ ఉంటుంది కదా. ఎందుకంటే మిడిల్ ఈస్ట్లో పంటలు అనేవే మృగ్యం, నీరు ఎప్పుడో కానీ దొరకదు, ఏదో ఆ ఖర్జూరం ఈత తింటా ఆ టైంలో అలా బతికేవారు కదా. వాళ్ళకి సరైన ఆహారం దొరకడమే కష్టం. దొరికిన ఏదో ఆ ఒంటెలను చంపుకుని ఆ మాంసాహారం తింటా రుచికరమైన ఆహారం అనేది వాళ్ళకి చాలా అరుదు. ఆకలి బాధలు ఎక్కువ ఉంటాయి. ఆ సంగీతం కూడా అక్కడ అలాగే ఉంటుంది. గోదావరి ఉంది ముఖ్యంగా మా కడుపు నిండిన బేరం మాదైతే. డబ్బు ఉండదేమో కానీ అన్నానికి లోటు ఉండదు. ఇప్పుడు కడుపు ఖాళీగా ఉందనుకోండి, దాని ఒక్కదాని మీదే దృష్టి ఉంటుంది. కడుపు నిండాక 100 వాటిల మీదకి వెళ్తుంది దృష్టి. అందులో కొంచెం కారం కూడా లోటు లేనప్పుడు ఎటకారం ఒకటి బయటకు వస్తుంది. సో కారం, ఎటకారం, మమకారం అన్నీ ఎక్కువే మీకు, అంతేగా గోదావరి జిల్లాలో. సో మీరు రాస్తూ వచ్చిన పాటల్లో మీకు బెస్ట్ కాంప్లిమెంట్స్ అందిన పాట ఏది అంటే తాను నేనువే కదా. అన్ని రెహమాన్ గారి పాటలే మీకు ఎక్కువ కుదురుకున్నాయనొచ్చా? అలా ఏం లేదండి. ఇప్పుడు ఎటో వెళ్ళిపోయిన మనసు సినిమా ఉంది కదా, ఇళయరాజా గారిది. అది మ్యూజిక్ ఒక పాటకి నంది అవార్డు, ఒక పాటకి ఫిల్మ్ఫేర్ అవార్డు, ఒక పాటకి బిగ్ మ్యూజిక్ అవార్డు, అలా వేరు పాటలకు వచ్చినాయి. ఒకే పాటకి చాలా అవార్డులు వచ్చే సందర్భాలు ఉంటాయి కానీ ఒకే సినిమాలో వేరు పాటలకి మంచి అవార్డులు రావడం అనేది అరుదుగా ఉంటుంది అన్నమాట. ఇప్పుడు ఈ పాటలన్నిటికీ మహానుభావులు లాంటి సంగీత దర్శకులు మీకు ఫోన్ చేసి మాట్లాడినప్పుడు మీకు ఎలా అనిపిస్తూ ఉంటుంది ఆ టైంలో? అంటే ఒక నర్వస్నెస్ ఉంటుంది, కొంత ఒక అలజడి. ఇప్పుడు లేదేమో కానీ అప్పుడు వణుకుతాయండి. వణుకుకుండా ఎందుకంటే అసలు ఫస్ట్ టైం రెహమాన్ గారిని కలిసినప్పుడు ట్యూన్ తీసుకోవడానికి వెళ్ళాను. అప్పుడు నేనంటే డోంట్ బి నర్వస్ అని ఆయనే సముదాయించారు. ఇళయరాజా గారి దగ్గరికి వెళ్ళినప్పుడు కాళ్ళు వణకడం కూడా కాదు, మొత్తం బొట్టనేల దగ్గర నుంచి తల వరకు మొత్తం బీసిపోద్ది. ఆయన కూడా చాలా ప్రేమగా మాట్లాడి అలా వాళ్ళు ఈజ్ చేసిన తర్వాతే మనం మామూలు స్థితికి వస్తాం. ఆయనకి మీరు మల్టిపుల్ వర్షన్స్ వినిపించారా? ఫస్ట్ టైం అప్రూవ్ అయిపోయింది ఆ పాట? ఫస్ట్ టైం అప్రూవ్ అయిపోయిందండి ఇళయరాజా గారి దగ్గర. అంతే, రెహమాన్ బాగుంది అన్నారా? ఎలా అన్నారు? కరెక్ట్గా ఉంది, మంచి సౌండింగ్ ఉంది. ఎంత అదృష్టవంతులండి మీరు, అంటే ఇంతమంది సంగీత పరిశ్రమలో ఉండడం. అంటే ఎంత అదృష్టం దక్కిందంటే మీకు 60ల నుంచి 70ల నుంచి మ్యూజిక్ చేస్తున్న వ్యక్తులతో కూడా పనిచేయగలిగే అదృష్టం దక్కింది. ఇళయరాజా గారు అవ్వచ్చు, విద్యాసాగర్ గారు అవ్వచ్చు, అలాగే ఇప్పుడు ఈ కాలంలో
అందరినీ మెప్పిస్తున్న సంగీత దర్శకుల చేత కూడా తో కూడా కమ్ ఆన్ తమన్ గారు అవ్వచ్చు, అనిరుద్ధ్ గారు అవ్వచ్చు, అలా అన్ని వయస్కుల సంగీత దర్శకులతో పనిచేసే అదృష్టం మాత్రం నాకు బాగా మీకు అంటే మీ మనసు సింగిల్ కార్డులు. అవును, సింగిల్ కార్డు. తర్వాత మీకు ఉండే గొప్పదనం ఏంటంటే ఆనంద్ గారు, మీరు అన్ని తరాలతో కనెక్ట్ అయ్యే ఏంటి ఒక విజ్ఞత ఉంది మీలో. ఎవరి వయసు తగ్గట్టు వారితో అలా మాట్లాడడం అలవాటు నాకు. మీ వయసు ఏమిటో మా ఈ ప్రాసెస్లో మేము ఎప్పుడు పసిగట్టలేకపోయాం. 39 సంవత్సరాలండి, దాంట్లో అబద్ధమే ఉంది. పెళ్ళి అయిపోయాక వయసు దాచుకోవడం ఎందుకు? అంతేనా? ఇప్పుడు దాచుకుని కూడా లాభం లేదు. లాభం లేదు, ఏం పని అవ్వదు. అనంత్ గారు, మీ పాటలు పాడేటప్పుడు చాలామంది, ఇప్పుడు కొంతమంది ఇతర అన్య భాషస్థులు మీ పాట పాడేటప్పుడు సరిగా ఉచ్చరించలేదని చెప్పి కొంతమంది బాధపడిన సందర్భాలు ఉన్నాయి. మీరు ఎప్పుడైనా ఫీల్ అయ్యారు అలాగా? మీ పాటలే కాదు, సరే నేను అనేది సిద్ శ్రీరామ్ గారు కావచ్చు. మన భాష గాయకులు పాడినప్పుడు ఆదరించే మనసున్న వాళ్ళే అన్య భాష గాయకులు పాడినప్పుడు విమర్శించే అర్హత ఉన్నవారని నా ఉద్దేశం. అందరూ తెలుగువారి చేత పాడిస్తుంటే మరి ఆదరించట్లేదా? కొత్త గొంతు కావాలి, ఒక పదాన్ని కొంచెం తప్పుగా పలికితేనే కొత్తగా భావిస్తున్నారు. అది కాక నేను మొహమాటం లేకుండా చెప్పేది ఏంటంటే, మిగిలిన భాషల్లో ఉన్నంత నాణ్యత మన తెలుగు భాష గాయకుల గొంతుల్లో చాలా అరుదుగా కనిపిస్తుంది. కారణం మన పేరెంటింగ్ విధానం. ఎవరు చిన్నప్పటి నుంచి ఇటు గాయకుడు అవ్వాలని చెప్పి తన పిల్లల్ని పెంచట్లేదు. ఇది సెకండరీగా ఉంచు, ముందు ఐఐటి కొట్టు, లేకపోతే మెడిసిన్ కొట్టు, అన్నీ కొట్టుకుని పుస్తకాలు వేసుకుని ఎత్తినేసి కొట్టుకో, ఇవన్నీ చెప్పిన తర్వాత వాడి సహజ సిద్ధంగా ఉన్న ఆశయానికి సెకండ్ ప్రిఫరెన్స్ ఇమ్మని, ఈ సమాజం మెచ్చే ఆశయం వైపు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చి కృత్రిమంగా ఆశయాన్ని జొప్పించి దాని తపస్సు దాని వైపు చేయించి ఒక 18 సంవత్సరాలు 25 సంవత్సరాలు వచ్చిన తర్వాత వాళ్ళ సమాజానికి అనుకున్నది, తల్లిదండ్రులు అనుకున్నది ఆడు సాధించిన తర్వాత అండ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్నో లేకపోతే డాక్టర్నో ఒక కార్పొరేట్ గాయన చేసిన తర్వాత ఇప్పుడు కావాలంటే నువ్వు ఏదైనా చేసుకోండి, ఇంకేం చేస్తాడు ఆడు? అప్పటికే చిన్నప్పటి నుంచి సాధన ఉంటేనే కదా. అవును. అది తెలుగు వారిలో మాత్రం ఉందంటారా? ఈ గుణం తెలుగు వారిలోనే ఎక్కువ ఉంది.